మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ విస్తరించునుగాక. ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? Last week you heard the word of God. I hope that God spoke to your hearts through that word. And today we are going to meditate in another part from the Bible. బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొక మంచి అంశమును గూర్చి దేవుని యొక్క ఉద్దేశంలో తెలుసుకొని ఆయన ఆశీర్వాదములను మనం పొందుదాము. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడన్నావు. మేము నీ ఆశ్రయము నుంచి వచ్చి ఉన్నాం. కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల క్రిందికి చేర్చుకుంటుందో ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నీవు చేర్చుకొని కాపాడి సంరక్షిస్తున్నందులకై వందనాలు. ఈ దినమున ఈ నీ ప్రజలకు ఏ అవసరతలు ఉన్నావో శారీరకంగాను ఆత్మీయ జీవితంలోనూ మనస్సులో నా ప్రభ వీరికి కావలసిన సమస్తమును నీవు అనుగ్రహించుటకై నీ గాయపడిన హస్తమును చాపి ఆశీర్వదిస్తున్నందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Dear friends, the Bible says in the Gospel according to St. Matthew chapter 7 and verse 7, the Gospel according to St. John chapter 14 and verse 14, and 16th chapter and verse 23, the Bible says, and Jesus said in the Bible that ask and ye shall receive. And whatever you ask, Heavenly Father, in my name, believe that you have received. This is the promise of God. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనములోను, పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలోను, అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలోను, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినను అది నిశ్చయముగా మీరు పొంది ఉన్నానని విశ్వసించమన్నారు. యు ఆస్క్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున నీవు అడగాలి, నేను అడగాలి, తప్పకుండా మనం పొందుతాం. కానీ ఈ అడగడము లోపల ఉన్నటువంటి గొప్ప సత్యమును మనం మర్చిపోతూ ఉంటాం. ఏమనంటే, వాట్ ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దట్ వి మస్ట్ ఆస్క్. దేవుని చిత్తములో నీ జీవితంలో నా జీవితంలో ఏమున్నదో దానిని అడగడానికి నేర్చుకోవాలి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథములో ఒకరిని గూర్చి ఈ విధంగా అన్నాడు. ఏమనంటే, అతడు నా హృదయానుసారి నేను అతడిని కనుగొని ఉన్నాను. ఎవరు? యాక్ట్స్ చాప్టర్ 13 and verse 22, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. చెప్పండి, ఎవరైనా? దావీదు మహారాజు. దావీదు నా హృదయానుసారి నా చిత్తమంతయు నెరవేర్చువాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ దినమున మరి నీవు నేను అదే సాక్ష్యమును దేవుని వలన పొందే జీవితమును జీవిస్తూ ఉన్నామా? చూడండి, దేవుని చిత్తానుసారంగా అడగకుండా మన ఇష్టానుసారంగా మనం అడుగుతూ ఉంటాం. చాలామంది యవనస్తులు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అయ్యా ఈ దినమున మేము జాబ్ ఇంటర్వ్యూ కొరకు వెళ్తూ ఉన్నాం, ఉద్యోగం లేదు, ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నాం, దయచేసి ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మీరు వెళ్ళకూడదు అని చెప్పాలనిపిస్తుంది, కానీ వారు చెప్పినా వినిపించుకోరు. అలాగేనండి అంటారు, వెళ్ళిపోతారు ఆ ఉద్యోగానికి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన తర్వాత అడిగితే ఇచ్చాడు దేవుడు అని సాక్ష్యాలు చెప్పేటటువంటి సహోదర సహోదరులే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగము వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోతే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కు సరిపడకుండా
ఆ టెన్షన్స్ని తట్టుకోలేక వారు అక్కడ సరైన విధంగా పని చేయలేకపోతూ ఉంటారు. వారిపైనటువంటి మేనేజర్స్ కానీ పై అధికారులు కానీ వీరిని చూసి ఇతడు ఈ జాబ్కి సరిపడినటువంటి వాడు కాడు అని అతని మీద వారు పై అధికారులకు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఇతడు పని చేయలేడు, చేతగాని వాడు అనే మాట ఆ చుట్టుప్రక్కల్లో ఉండేటటువంటి ఆ యొక్క పని వాళ్ళ కొలీగ్స్లో స్థిరపడిపోతూ ఉంటుంది. తట్టుకోలేక మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ మేము పలానా ఉద్యోగంలో మేము చేయలేకపోతూ ఉన్నాము, వేరే ఉద్యోగం కొరకు నేను వెళ్తాను కాబట్టి ఈ జాబ్ రిజైన్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఎంతోమంది. ఇవి సజీవ సాక్ష్యాలు. మరి ఎందుకు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు అనంటే దేవుడు ఇచ్చే దాని కొరకు వీరు వేచి చూడకుండా, ఆ కొద్ది సమయం వేచి చూడకుండా వారు తమకిష్టమైనటువంటి ఉద్యోగాన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ విషయంలో కూడా అడుగుతారు, ఫలానా అబ్బాయిని మా అమ్మాయికి మేము వివాహము చేయాలని ఆశపడుతున్నామండి, ప్రార్థన చేయండి. కానీ ఇది దేవుని యొక్క నిర్ణయమేనా? ఆ అబ్బాయి ఈ అమ్మాయికి దేవుడు నిర్ణయించినటువంటి జతయేనా అని తల్లిదండ్రులు ఆశపడ. చాలా మంచివాడండి, వారి కుటుంబం అంతయు కూడా ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, ఇతను కూడా ఏ చెడు అలవాట్లు లేవు, మంచి ఉద్యోగం ఉంది, వీరికి ఎంతో ఆస్తి ఉన్నది, కొద్ది రోజులు అయిన తర్వాత ఫారిన్ కంట్రీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, చాలా చదువుకున్నవాడని వీరు ఆ క్వాలిఫికేషన్స్, ఈ లోకంలో ఉన్న ఆస్తులను, వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి తమ అమ్మాయిని ఇవ్వడానికి లేకపోతే తమ అబ్బాయిని ఫలానా అమ్మాయికి చేసుకోవాలని ఏ విధంగానైనా సరే ఆ వివాహము జరిపించేస్తారు. ఆ తర్వాత వివాహమైన తర్వాత ఈ కొత్తగా వివాహమైనటువంటి ఈ యొక్క స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలుగా వారు తమ యొక్క జీవితయాత్రను సాగించలేక త్వరలోనే వాళ్ళు ఏమంటారనంటే, నీవంటే నాకు ఇష్టం లేదని భార్య అంటుంది, నీవంటే నాకు ఇష్టం లేదని భర్త అంటాడు. ఇంకా వారి ఇంటిలో సమాధానమే లేదు, వారి జీవితంలో నెమ్మదే లేదు. ఎందుకు అలా జరిగింది? దేవుడు అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు, కానీ నీవు నిర్ణయించుకొని ఇది కావాలని దేవునికి చెప్తున్నావు. యు ఆర్ కమాండింగ్ గాడ్. I have seen many families like this. ఆ జాబ్ నేను కోరుకుంటున్నాను, అది రావాలని ప్రార్థన చేయండి, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలని ప్రార్థన చేయండి, ఆ అబ్బాయి నేను వివాహం చేసుకోవాలని ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు, ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత నీవే అందులో సరిపడలేవు. ఆ తర్వాత నాకు చాలా ఐశ్వర్యం వస్తే బాగుండు అనుకుంటారు. ఐశ్వర్యం వస్తే ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఏ విధంగా దానిని ఖర్చు చేయాలో తెలియకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించి అంతా పోగొట్టుకుంటారు. ముందున్న స్థితి కంటే దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆశీర్వాదములు మనకు ఆయన కొరత లేకుండా ఇస్తూ ఉంటాడు, కానీ మనం ఒకేసారి కావాలని ఆశపడుతుంటాం. వివాహం జరిగింది, పిల్లలు లేరు, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా వివాహం అయింది, కానీ పిల్లలు లేరు. అప్పుడు మాకు కుమార్తె కావాలని, కుమారుడు కావాలని ప్రార్థించమని అడిగేటటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ కుటుంబం వారు అడిగినప్పుడు మరి వారు ప్రార్థన చేయించుకుంటారు, కానీ వారి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఫర్టిలిటీ క్లినిక్ వెళ్తారు, ఆ డాక్టర్ దగ్గర వెళ్తారు. ఏమైనా అంటే మన ప్రయత్నం కూడా చేయాలి కదా బ్రదర్, దేవుణ్ణి ప్రార్థన చేస్తానైతే చేస్తున్నాము, మన ప్రయత్నం కూడా చేయాలి, మరి నీ ప్రయత్నము సఫలమైతే దేవుడు ఎందుకు అనే ప్రశ్న వారిని అడిగితే కోపం. అడుగుడు ఇవ్వబడనంటూ ఉన్నాడు. ప్రభా నాకు ఇవ్వమని హన్నా ఏ విశ్వాసముతో ప్రార్థించింది, ఎంతమంది ఈ విధంగా ఈ దినమున ప్రార్థించి దేవుడిస్తేనే నేను తీసుకుంటాననే విశ్వాసం కలిగి ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను పెంచలేక, వారిని సరైన విధంగా నడిపించలేక, వారిని పోషించుకోలేక ఎంతమంది తల్లిదండ్రులు బాధను అనుభవిస్తున్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ లోకములో మాకు ఉన్నతమైన స్థానం కావాలి, సెక్రటరీ పోస్టు కావాలండి, లేకపోతే నేను పలానా ఉన్నతమైన గవర్నమెంట్ పోస్ట్ కొరకు నేను ఆశపడి ఎలక్షన్స్లో నిలబడుతున్నానని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అది దేవుని చిత్తమా? అది చూడరు. నాకు అది అవసరము కాబట్టి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయమంటారు. ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ఎలక్ట్ అవుతారు, ఆ పోస్ట్లో వారు నిలబడుకోలేరు. డియర్ ఫ్రెండ్స్, దేవుడు ఇస్తాడు, ఆయన వాగ్దానం అది. కానీ ఇచ్చిన వాటిని సరి అయిన విధంగా వాడుకోవడము, వాటి వలన మనము మేలు పొందడము, దేవుడిచ్చిన వాటి వలన ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరచడానికి మనకు పైనుంచి వచ్చే జ్ఞానం అవసరమైనది. వి నీడ్ విజ్డమ్. టుడే గాడ్ ఈజ్ బీయింగ్ షోన్ యాజ్ అ బ్యాంకర్. యూ వాంట్ లోన్, వి విల్ ప్రే, గాడ్ విల్ గివ్. అంటే దేవుడు ప్రార్థన చేస్తే ఇవ్వడానికి కాదు, కానీ ఆయన ఒక బ్యాంకర్ అయిపోయాడు. నాకు లోన్ కావాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు, స్వస్థత కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడు. అంటే మన యొక్క జీవితంలో దేవునిని ఏ విధంగా చూస్తున్నామో, ఒక బ్యాంకర్గా, ఒక ఫిజిషియన్గా, ఫర్టిలిటీ క్లినిక్లో ఒక డాక్టర్గా, లేకపోతే ఒక మ్యారేజ్ బ్యూరోగానే చూస్తున్నారు. కానీ మా కార్యమయ్యేంత వరకే దేవుడు, ఆ తర్వాత దేవుడు ఎవరో మేమెవరో. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వ్యర్థులైపోతున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే దేవుడంటే ఎవరు, ఆయన ఏమిటి? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడినది. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. నీ ఆలోచన, నా ఆలోచనను బట్టి మనం ఇది కావాలనుకొని చాలా బాగుందని అనుకొని ఉంటాం. కానీ ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు ప్రభా, కాబట్టి నా జీవితంలో ఏం కావాలో దానిని నీవు ఇస్తావు అని మనము ఆయనను గొప్ప చేయాలి. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. మనం ఏం చేయగలమండి? బలహీనులము, ఏమీ చేయలేని నిస్సహాయులం. కానీ అన్నీ చేస్తామని అనుకుంటాం. కానీ క్రియలు జరిగించే విషయంలో నీవే శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఆయన నీ మార్గములను, నీవు తీసుకునే నిర్ణయాలను, నీ ఆలోచనలను సమస్తమును ఆయన కన్నులారా చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. హీ ఈజ్ వాచింగ్ యువర్ ఎవ్రీ స్టెప్ అండ్ హీ ఈజ్ looking at you and he knows your every thought. He is Almighty God. He will do it for you. He will give. ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో దానిని మనం అడగాలి. కానీ మనము నిర్ణయించుకొని దానిని అడిగిన తర్వాత దేవుడు ఇస్తాడు. కానీ బాధ అనుభవించేది ఎవరు? నువ్వే. అప్పుడేమంటారు తెలుసా? అప్పుడే దేవుడు ఆపొచ్చు కదా, ఈమె నాకు భార్యగా ఇవ్వకుండా నేను అడిగితే. చాలామంది అంటారు, బ్రదర్ రాక్షసిలాగా ప్రవర్తిస్తుందండి ఈమె, ముందు బాగానే ఉండి అంటారు. మరి దేవుడు ఆపొచ్చు కదా, ఈమెను ముందుగానే నాకు భార్యగా ఉండడానికి. నువ్వే అడిగావు కదా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆమెనే కావాలా, ఆ అబ్బాయే కావాలా, ఆ అమ్మాయి కావాలని ప్రార్థన చేయమని. ఆ ఉద్యోగమే కావాలన్నావు, ఆ లాయరే కావాలన్నావు, ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలన్నావు. మరి ఇప్పుడేమో దేవుడు ఆపొచ్చు కదా. మరి దేవుడు ఆపితే మనమందరం రోబోలం కదా, మన మనుషులం అయిపోయినాం. ఇప్పుడు నేను ఫలానది కావాలని నేను అనుకున్నాను, దేవుడు ఆపేసి నన్ను అది కాదు ఇది అని అంటే, చూసావా దేవుడు నాకు ఇష్టమైనది ఇస్తలేడు కానీ ఆయనకి ఇష్టమైనది నాకు చూపిస్తున్నాడని నేను బాధపడతాను, తప్పకుండా బాధపడతాను. కాబట్టి దేవుడు మన ఇష్టము విషయములో ఆయన మనల్ని ఆపడు. అవని ఆపగలిగి ఉండేవాడు కదా, అలాంటి వాడైతే దేవుడు అవని ఆపలేడా? ఏదైనా తోటలో అవని ఆపలేకపోయాడా? గాడ్ don't have power to stop Eve from eating that forbidden fruit? He could have, but he will not. ఆయన చేయలేదు, చేయడు కూడా. నీ ఇష్టానికి నా ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడు బలవంతంగా ఎవరిని ఆపడు. యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద చాయిస్. యూ హ్యావ్ టు సెలెక్ట్. ఒక యవనస్తుడు ఇంకా హీ ఈజ్ నై అండ్ టు డెత్, దట్ యంగ్ మ్యాన్ ఈజ్ నై అండ్ టు డెత్, నడవడానికి కూడా లేనటువంటి స్థితిలో ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ప్రార్థనలో పాల్గొన్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫెలోషిప్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చేసి చూశాడు. హీ ఫెల్ట్ పిటీ ఆన్ దిస్ యంగ్ మ్యాన్, వాట్ హ్యాపెన్ టు యూ, వాట్ ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్? అండ్ దట్ యంగ్ మ్యాన్ lamented, sir,
I am suffering since many years. There are so many ailments in my body. My lungs have failed, my kidneys have failed, my heart is not functioning properly, my blood is dead, and there are tumors in my brain, and I cannot walk. Oh, so many problems I have. I went to all the doctors, everything I have lost. And someone told me that if you go to prayer, there Jesus will heal you. So I came here to be healed. ఆ యవనస్తుడు ఏమన్నాడంటే ఆ సంఘ పెద్దతో, అయ్యా నా కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, నా లంగ్స్ ఫెయిల్ అయిపోయాయి, నా శరీరంలో రక్తం అంతా చచ్చిపోయింది, నా తలలో నాకు చాలా ట్యూమర్స్ ఉన్నాయి, ఇంకా డాక్టర్స్ హోప్ లేదని చెప్పారు. ఎవరో చెప్పారు ప్రార్థన చేస్తే బాగా అవుతావు, యేసుప్రభు నామమున నువ్వు స్వస్థతను అందుతావంటే నేను వచ్చాను ఇక్కడికి అని అంటాడు. అప్పుడు ఈ సంఘ పెద్ద ఆయన అడుగుతాడు, నీవు ఒకవేళ స్వస్థత పొందావనుకో ఏం చేస్తావు? The church elder asked, young man, if Jesus heals you, what you are going to do? Then the young man said, sir, since the last 2 years, I am not eating any food. Since the last 2 years, I am forbidden to take alcohol. And since the last couple of years, I didn't even smoke. I didn't even go out. If Jesus heals me, what I did not do for the past 2 years, I will do in one day. This is why I have come here to be healed. I need healing so that I can get everything, whatever is forbidden for me. ఆ సంఘ పెద్ద అడిగాడు, అయ్యా నువ్వు బాగా అయితే ఏం చేస్తావు అంటే అప్పుడు నేను అన్నాడు, 2 సంవత్సరాలుగా నేను మద్యము తీసుకోవద్దన్నాడు, సిగరెట్లు తాగొద్దని చెప్పారు డాక్టర్లు, మంచి భోజనము లేదు, అంతా పచ్చమే. యేసు ప్రభువు నన్ను బాగు చేస్తే ఈ 2 సంవత్సరాలుగా నేనేం చేయలేదు, ఒకే దినమున వాటన్నిటిని చేయాలని ఆశపడుతూ అందుకే వచ్చాను. స్వస్థత నాకు కావాలి ఇవన్నీ చేయడానికి. ఎస్ మ్యాన్, టుడే హీ వాంట్స్, ఐ విల్ ఈట్, ఐ విల్ డ్రింక్ అండ్ ఐ విల్ ఎంజాయ్ అని అంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్, God has given us so many good and perfect things which man misuses. We need wisdom. That's why King Solomon, when God asked him, he said, Lord, I want a discerning heart. Glory to God. Glory be to God. How many of us will ask, Lord, you have given me a job, or you have given me children when I asked for, you have given me fortune or prosperity, you have given me a wife or a husband to be with me. Give me a discerning heart to work in that job, or to live with my spouse, or to raise up my children. ప్రభా, నేను ఉద్యోగం చేసుకొనడానికి జ్ఞాన హృదయమునేమో, నా భార్యతో లేకపోతే నా భర్తతో ప్రేమతో కాపురం చేసుకొనడానికి జ్ఞాన హృదయమునేమో, లేక పిల్లల్ని అడిగితే ఇచ్చావు వారిని పెంచడానికి నాకు జ్ఞాన హృదయమునేమో, ఈ లోకములో నేను నీ బిడ్డగా జీవించడానికి నాకు జ్ఞాన హృదయం నిమ్మని అడిగేవారు ఎంతమంది? టు లీడ్, టు రూల్, టు డూ జస్టిస్. Solomon the king said, Lord, give me a discerning heart. And God gives. The first book of Kings, chapter 3, verse 9 and 10, the Bible says so. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో వ్రాయబడినట్లుగా, సొలొమోను అడిగినది దేవునికి ఇష్టమాయను కనుక అతడు అడగని వాటిని కూడా ఇచ్చనని వ్రాయబడి ఉన్నది. నీవు నీ శత్రువుల యొక్క ప్రాణమును అడగలేదు, నీవు ఐశ్వర్యమును అడగలేదు, నీవు రాజ్యమును అడగలేదు, నీవు దేనిని అడగలేదు, కానీ జ్ఞాన హృదయముతో పాటు నీవు అడగని వాటన్నిటినీ కూడా ఇస్తానని చెప్పే దేవుని యొక్క కృపను నీవెరుగుదువా? ఆయన మహా ఐశ్వర్యమును నీవెరుగుదువా? ఆయన మహిమ ఐశ్వర్యములో నీవు నిలబడి ఉన్నావా? నేను నిలబడి ఉన్నానా? జ్ఞాన హృదయము కావాలని అడిగేవారు ఎంతమంది? అందుకే ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. నీ పై అధికారి నీ మీద కోపపడితే ఉద్యోగం విడిచిపెట్టకూడదని ప్రసంగిలో చెప్తాడు. కానీ చాలామంది పై అధికారి కోపపడగానే రోషం వచ్చేస్తుంది, నాకు ఇంకా వేరే ఉద్యోగం దొరకదా, నేను ఇంత హైలీ క్వాలిఫైడ్ కదా, లేకపోతే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చాను కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞాన హృదయం,
కాపురం చేయడానికి జ్ఞాన హృదయం, పెంచడానికి జ్ఞాన హృదయం కావాలి, తీర్పు తీర్చడానికి జ్ఞాన హృదయం కావాలి, నీవు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా జ్ఞాన హృదయం కావాలి. దేవుని ప్రియమైన ప్రజలారా, అదేవిధంగా నడిపింపు, సరి అయిన నిర్ణయాలు తీసుకోనికి కూడా మనకు దేవుని యొక్క శక్తి అవసరమైనది. స్నేహితులారా, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో ఎలీషా ఏలియాను అడుగుతున్నాడు, నేను ఈ లోకములో జీవించాలి, దేవుని సేవ చేయాలి, లేకపోతే ఈ లోకములో నీ విడిచి వెళ్ళినటువంటి పనులను నేను దేవుని కొరకు చేయాలి అని అంటే, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కలుగునట్లుగా నాకు కలుగ చేయమని అడుగుతాడు. 2-fold in your spirit. 2 Kings chapter 2 verse 9. How many of us will ask, Lord, give me double fold? Are you asking double fold? 2 అంతల ఆత్మ నీవు అడుగుతూ ఉన్నావా? ఎలీషా అడిగాడు కదా ఏలియాను, ఆ విధంగా 2 అంతల ఆత్మ అడుగుతున్నావా? నేను 2 అంతల ఆత్మ కావాలని నేను అడగనండి. నేను ఐ డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ డబుల్ ఫోల్డ్, 2-fold. నీ ఆత్మలో నాకు 2 అంతలు ఇవ్వమని నేను అడగను. ఎందుకు అడగను? ఐ విల్ టెల్ యూ. ఐ డోంట్ వాంట్ డబుల్ ఫోల్డ్. నాకు 2 అంతలు వద్దు. Dear friends, dear children of God, the Bible says, in your home, in your heart, in this world and in heaven, there is one who is greater than Solomon. There is one greater than Jonah. There is one greater than everyone who ever lived on the earth, and his name is Jesus Christ. And the Bible says in John's Gospel chapter 3 and verse 34, God anointed his son with spirit. How much? Immeasurable. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు తాను అభిషేకించిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహించినాడు. I don't ask double fold. I pray, Lord, fill me without measure. There is no measure for what God wants to give you today. నీకు దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అదొక స్పూన్లోనో, లేకపోతే ఇంత చిటికెడో, లేకపోతే ఇంత నేను ఇస్తాను, కొలిచి ఇస్తాను అనడం లేదు. కొలిచి ఇచ్చేటి వేరే ఉన్నాయి, కానీ దేవుడు ఇవ్వాలనుకునేటివి కొలత లేకుండా ఇస్తాడు. అంతే కదా? డౌటా? కమాన్, డౌట్ ఉంటే తీసివేసే సహోదరుడా. కొలత లేని ఆత్మ కొరకు అడుగు. ఆ దినమున ఎలీషా అడిగాడు, కానీ ఈ దినమున నీవు దేవునిని అడగాల్సింది. యేసు క్రీస్తును నీవు అభిషేకించావు కదా, నీ కుమారుని. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ కొలతలేని ఆత్మ చేత నీవు నన్ను అభిషేకించు. కుమ్మరిస్తానని చెప్పలేదా యోవేలు 2:28లో? ఐ విల్ pour out. Is there any measure? If God pours, ఆయన కుమ్మరిస్తే మెజర్ ఉందా? కొలత ఉందా? లేదు కదా. పట్టగలవా నీవు? ఆయన కుమ్మరిస్తే పట్టలేం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు పరలోకమందు నీకు నాకున్నాడు. ఆయన కుమారుని ద్వారా అడుగుమనుచున్నాడు. మనం ముందుగా చూసాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము, 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసాం కదా, నీవు అడుగు వాటిని దేవుడు తప్పకుండా యేసు నామమున అడిగితే నీకు ఇస్తాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభువును కలిగిన ఆత్మ జ్ఞానము ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆశీర్వాదంలో నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు, కానీ నీవు వాటన్నిటిని నీవు పారవేసుకున్నావు. సరైన విధంగా నీవు వాటిని ఉపయోగించుకోలేకపోయావేమో. అందుగురించే ఈ దినమున నీకు శ్రమ, వేదన కలుగుచున్నది. కుటుంబములో సమాధానం లేని పరిస్థితి, ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ యువర్ స్పౌస్. Why? Because God has given wisdom. You are not taking the right decision by using the wisdom which God has given you.
దేవుడిచ్చిన జ్ఞానమును నీవు సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరమును విని కూడా ఆ స్వరమును విననట్లుగా నీవు నీ సొంత నిర్ణయాలు తీసుకొంచుంటున్నావు. కాబట్టి నీకు నెమ్మది లేదు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు. యు ఆర్ గోయింగ్ అస్ట్రే. ఈ లోకంలో అటు ఇటు పరిగెడుతున్నావు. వారు సహాయం చేస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, ఆ బ్యాంకులో లోన్ దొరుకుతుందేమో, ఇక్కడికి వెళ్తే నేను స్వస్థపడతానేమో, ఆ ఉద్యోగంలో నాకు ఎవరైనా ఇంటర్వ్యూలో సహాయం చేస్తే నాకు ఆ ఉద్యోగం వస్తుందో ఏమో అని. ఇచ్చిన వాటిని కాపాడుకోలేవు, కావాలన్న వాటిని నీవు పొందలేకపోతున్నావు. యేసునామమున మరి జీవితంలో సమాధానము నెమ్మది ఉంటుందా? దేవుడు ఎక్కడైనా ఆయన తన మహిమను లేని స్థలములో నిన్నుంచాడా? భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే కదా. ఆయన మహిమ భూమి అంతా నిండి ఉంది కదా, ఆ మహిమలో నీవు ఉన్నావు. ఎట్లా? ద ఓషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ఫిష్ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద ఓషన్. ఇట్ ఈస్ ఇన్ వాటర్, బట్ హౌ మచ్ వాటర్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ ఇన్ ద ఫిష్? సముద్రంలో నీళ్లు నిండుగా ఉన్నాయి, ఆ సముద్రంలో చేప ఉంది, నీళ్ళలో చేప ఉంది, కానీ చేపలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? అదేవిధంగా దేవుని మహిమలో నీవు, ఆయన మహిమ నీ లోపల ఎంత ఉంది? ఆయన మహిమ నీలో ఎంత ఉంది? ఒక్కసారి ఎఫెసీ పత్రిక 3:20 చదివావా? చదువు ఇప్పుడు. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా సమర్థుడైన దేవుడు నీవు అడుగుతున్నది ఇస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా అడగడానికి నేర్చుకో. జ్ఞాన హృదయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కావాలని అడుగు. ప్రభు ఇప్పుడే ఇస్తున్నాడు. యూ విల్ బి విక్టోరియస్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వెంచర్ టుడే. లెట్ us bow down our heads and pray. Loving Heavenly Father, thine promises are always are yea and amen in Christ Jesus. So, the dear brother has asked, the dear sister has asked. You have said yeah and amen. Thank you. ఈ సహోదరుడు అడిగిన వాటికి అవును ఆమెన్ అనుచున్నావు యేసయ్యా, నీకు వందనాలు. నీ చిత్త ప్రకారం అడిగి మేము పొందుకొని ముందుకు సాగిపోవటకు కృప చూపని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, భయంకరమైనటువంటి వేడి, వర్షములు లేకుండా, ఒకవేళ మేఘాలు వచ్చినా వర్షము కురవకుండా పోతూ ఉన్నది. ఎందుకు అని ఎవరూ ఆలోచించడం లేదు. ఈ యొక్క వెదర్ మార్పులు, వాతావరణ మార్పులే అనుకొని ఉంటున్నారు. కానీ నీ ఉగ్రత, కోపము పరము నుండి బయలుపరచబడుతున్నారని ఎంతమంది విశ్వాసులు గ్రహించి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థించే అనుభవములో నీ చిత్తానుసారంగా ప్రార్థించుటకు నేర్పించుమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తూ, సెండ్ రెయిన్ ఓ లార్డ్, ప్రభా వర్షమును కురిపించు, ఆత్మీయ వర్షమును కురిపించు, ఈ లోకములో మాకు కావలసిన వర్షమును కురిపించు, త్రాగుటకు నీలిమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. ఈ కుటుంబాలలో సమాధానం, ఐశ్వర్యము, నెమ్మది, స్వస్థతని ఇచ్చినందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బి విత్ యు ఆల్. Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions